బోండా ఉమపై విమర్శలు చేశారు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస. ఆయన ఎన్నికల అఫిడవిట్ తప్పుల తడకని తెలిపారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని, బోండా ఉమకు పోటీ చేసే అర్హత లేదని ఫైర్ అయ్యారు వెలంపల్లి శ్రీనివాస. బోండా అనే వ్యక్తి ఈరోజు అభ్యర్థిగా పోటీ చేయడానికి అర్హత లేదు. సరైన డాక్యుమెంట్లో ఓట్లు లేవు అతనికి. ఇది ఎప్పుడైనా కానీ నేనైతే ఇక్కడతో ఆగను. ఎందుకంటే నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి మా దగ్గర. ఆ ఎవిడెన్స్లన్నీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. వాళ్ళు గనక దీని మీద చర్యలు తీసుకోకపోతే గనక దీనికి నేను న్యాయ విచారణకి ఎక్కడికైనా సరే సిద్ధంగా వెళ్తాను నేను. ఎందుకంటే అతను తప్పుడు డాక్యుమెంట్స్తో పార్టీ ఆఫీస్లోనే నేను ఉంటున్నానని చెప్పని, ఎఫిడవిట్లో అదే మా ఇల్లు అని చెప్పని, అదేవిధంగా వాళ్ళ పిల్లల ఓట్లు ఇక్కడ పెట్టి, మళ్ళీ ఎఫిడవిట్లో మా పిల్లలకి మాకు సంబంధం లేదని రాశాడు.